పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో మొన్న మసీదు మీద జరిగిన దాడి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోవడం, 300 మందికి పైగా గాయపడినటువంటి సంఘటనలో అది షియా ముస్లింల మీద జరిగిన దాడిగా షియాలు చాలా చోట్ల ఆందోళన చేశారు. ఈవెన్ ఇండియాలో కాశ్మీర్ లాంటి చోట్ల కూడా ఆందోళన చేశారు. చివరికి అది చంపినటువంటి వ్యక్తి కూడా పాకిస్తాన్‌కి సంబంధించిన వ్యక్తే అన్నటువంటిది తేలింది. రావల్సిండి ప్రాంతానికి సంబంధించిన వాడని. ఇప్పుడు దాని మీదన ఎవరు ఇంతవరకు వీళ్ళేమనుకున్న మొదట భారత్ మీద ఆరోపణ చేశారు. ఆ తర్వాత తెహ్రీక్ తాలిబాన్ లేకపోతే గనక బెలూచ్ రెబల్స్ అనుకున్నారు. వాళ్ళెవరూ కాదని తేలింది. ఈ లోపుగా తాలిబాన్ ప్రభుత్వం మీదకే వేద్దాం అనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, భారత్ కలిసి చేసినాయి అని. సీన్ కట్ చేస్తే ఐసిస్ ప్రకటించింది మేమే చేసామంట. మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించి మా ఫైటర్ని గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమికూడిన చోట అతను తనను తాను పేల్చేసుకున్నాడని ప్రకటనలో చెప్పింది. అటాక్ చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని మరోవైపున పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలని తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చాడు. నిందితుడు వచ్చేటప్పటికి యాసిర్ పెషావర్కి చెందిన పాకిస్తానీ పౌరుడు. పాకిస్తాన్ ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ మీద నెడదాం అనుకునే లోపు రివర్స్ అయిపోయిందనమాట.